తునిలో మిస్టరీగా మారింది జాహ్నవి మిస్సింగ్ కేస్. 13 రోజులు అవుతున్నా 13 రోజులు గడుస్తున్నా ఇంకా పాప ఆచూకీ దొరకలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కానీ పాపకు సంబంధించి ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా దొరకటం లేదు. ఉన్న ఒకే ఒక ఆధారం ఆ పెట్ డాగ్, ఆ కుక్క కూడా చనిపోయింది. దీంతో పాప ఎక్కడుంది? అసలు ఆనవాళ్ళు ఏమైనా దొరికే అవకాశం ఉందా? ఆనవాళ్ళంటే ఆ పాపకు సంబంధించి పట్టీలు లేకపోతే తలకున్న క్లిప్పు ఇలాంటివి ఏదైనా ఎక్కడ దొరకటం లేదు. అయితే ఇక్కడ పాప బ్రతికే ఉంది అంటూ అఘోరి తిమ్మప్ప చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మళ్ళీ ఆశలు చిగురింపచేస్తూ ఉన్నాయి. పాప బ్రతికే ఉందని అంటూ ఉన్నాడు అఘోరి తిమ్మప్ప. పాపను అప్పగిస్తా అంటున్నాడు తిమ్మప్ప. ఇవాళ రాత్రి 12 గంటలకు పాప ఇంటికి వస్తుందంటూ జోస్యం చెప్పాడు. ఇవాళ రాకపోతే పాప రాదు అంటూ చెప్పుకొచ్చాడు తిమ్మప్ప. తిమ్మప్ప తీరుపై పాప కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమను మరింత బాధ పెట్టద్దు, ఇప్పటికే పాప కనిపించట్లేదు అనే బాధలో ఉన్నాం, మమ్మల్ని మరింత బాధ పెట్టద్దు అంటూ ఆ పాప కుటుంబం వేడుకుంటూ ఉంది. పాపను తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంది ఆ తల్లి. పాపను తలుచుకొని కన్నీరు మున్నీరవుతూ ఉంది ఆ భవాని. కన్న పేగు కదా, ఎంత వేగంగా మర్చిపోతుంది, ఎంత వేగంగా మర్చిపోగలదు కాదు కదా. ఎవరైనా వచ్చే ఆశ, చిన్న ఆశ కల్పిస్తే చాలు వెంటనే ఉలిక్కిపడి వాళ్ళ వైపు తిరిగి చూస్తూ ఉంది. ఇలా ఇప్పుడు అఘోరి తిమ్మప్ప వచ్చి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆ కుటుంబాన్ని మరింత బాధ పెట్టద్దు అంటూ ఆ కుటుంబం మాట్లాడుతుంది. పోలీసులకు సవాల్గా మారింది చిన్నారి మిస్సింగ్ కేసు. పాప కోసం కొనసాగుతున్నాయి గాలింపు చర్యలు. పామాయిల్ తోటలు, కొండ ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. థర్మల్ డ్రోన్లు, నైట్ విషన్ కెమెరాస్తో సర్చింగ్ జరుగుతుంది. అడవి జంతువుల కదలిక పైన కూడా ప్రత్యేక నిఘా ఉంచారు అధికారులు. చెరువులు, కుంటలు, కాలువల్లో ఎన్డీఆర్ఎఫ్ వేట కొనసాగుతుంది. పాప క్షేమంగా దొరకాలని స్థానికులు పూజలు చేస్తున్నారు. ఆచూకీ దొరికే ఛాన్స్ ఉంది అని ఒక చిన్న సమాచారం ప్రస్తుతం ఆ కుటుంబంలో ఆ చిన్న ఆశను రేకెత్తిస్తోంది. కానీ అదే పక్క భయం కూడా.